శ్రీమాత్రే నమః. సత్యవతీదేవి సరేనని సమ్మతించింది. తాను కన్యగా ఉన్నప్పుడు పరాశుడి వల్ల జన్మించిన వ్యాసుడిని స్మరించింది. తలచినంతనే ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. తల్లికి నమస్కరించి నిలబడ్డాడు. భీష్ముడు వచ్చి పొగలేని అగ్నిలా ఉన్న అన్నగారికి సపర్యలు చేశాడు. సత్యవతీదేవి మెల్లగా తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. వంశం నిలబెట్టమంది. వ్యాసుడు ఆప్తవాక్యంగా అంగీకరించాడు. ఋతుకాలాన్ని ప్రతీక్షిస్తూ అక్కడే ఉండిపోయాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసుడు కలిశాడు. గర్భవతి అయ్యింది. గుడ్డివాడు పుట్టాడు. సత్యవతీదేవి దుఃఖించింది. రెండవ కోడలు అంబాలికను నియోగించింది. ఆవిడకు ఒక పాండురోగి జన్మించాడు. వాడు రాజ్యానికి పనికిరాని వాడే ఎలాగా అని సత్యవతీదేవి బాధపడింది. ఏడాది గడిచాక మరొకసారి వ్యాసుడిని స్మరించి రప్పించింది. కోడల్ని పిలిచి మరొక్కసారి ప్రయత్నించమంది. ఈసారి అంబాలిక తన బదులు దాసీని నియమించింది. వ్యాసుడు కలిశాడు. ధర్మాంశతో విదురుడు జన్మించాడు. ఇలా వ్యాసుడు ధృతరాష్ట్ర పాండు విదురులకు జన్మకారకుడై యయాతి వంశాన్ని నిలబెట్టి భ్రాతృధర్మం నెరవేర్చాడు.